ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి, కనిగిరి శాసనసభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి, వేదికను అంకించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ప్రియ మిత్రులైన కనిగిరి సోదర సోదరి మండలందరికీ మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను సోదరులారా, మీకందరికీ తెలిసిన విషయం ఏది, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరంలో ఈ ప్రాంతాల నుంచే పార్లమెంట్ మెంబర్గా మీరు ఆశీర్వదించి పంపించిన తర్వాత ఈ ప్రాంతాల మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతాల అభివృద్ధి చేస్తేనే తన జన్మ ధన్యమవుతుందనే ఉద్దేశంతోనే ఎంతో మంది సుబ్బరామరెడ్డి గారిని చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, ఆ పేరు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మంచినీరు అనేది కనిగిరి నియోజకవర్గానికి లేనప్పుడు ఎన్ఏపి నిధులతో 8,70,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించుకుంటే 8 కోట్ల రూపాయలే మేము ఇస్తాము, 70 లక్షలు సుబ్బరామరెడ్డి గారు మీరు ఇవ్వాలి అన్న తర్వాత నా ప్రజల కొరకు నేను 70 లక్షల రూపాయలన్నా ఇస్తానని అప్పుడు లేఖలత రూపంగా ఇవ్వటం అనేది మీరు చూశారు. మంచినీళ్లు ట్యాంకర్లనంటే ఎవరు గుర్తొస్తారు? మాగుంట సుబ్బరామరెడ్డి గారు గుర్తొస్తారు. మారుమూల ప్రాంతానికి మహిళలు దూర ప్రాంతాలకు వెళ్ళి మంచినీళ్లు మోసుకొని రావటం అనేది చూసి ఆ బాధ అనేది భరించలేక మా అన్నగారు ఆయన కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు మంచినీళ్లు ట్యాంకర్లు పెట్టడం అనేది మీరందరూ కూడా చూశారు. ఎన్నో ఇంకా కూడా మాగుంట కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుసున్నప్పుడు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాగుంట కుటుంబం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్నిహిత సంబంధాలతోనే వారు పెద్దలు విజయమ్మ గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీదట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాము. దీనికి మీకందరికీ సమ్మతమేనా? మాగుంట కుటుంబాన్ని మీరందరూ కూడా ఆమోదించి ఆశీర్వదిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర అనేది మరవలేని పాదయాత్ర. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే నడిచిన వాడు ఎప్పుడు నష్టపడలేదు. ఎప్పుడు కూడా నడవటం అని అంటేనే అది లాభం. అది తన మారుమూల ప్రాంతాల్లో కూడా నడిచి దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రత్యక్షంగా ప్రజలతో కూడా కలుసుకొని వాళ్ళ కష్టాలు నష్టాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నవరత్నాలు అనేది ముందు తయారు చేశాడు. ఆ తర్వాత మేనిఫెస్టో కూడా, ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తయారు చేయబోతున్నారు. వారికి తెలిసింది ఒకటే, బడుగు బీద ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టాలు పడుతున్నారు, వారిని ఆదుకోవాల్సిన అవసరం అనేది మనకున్నది. రాజన్న గారి రాజ్యాన్ని మరలా తీసుకురావాలని అంటే జగనన్న గారే ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా? రావాలి జగన్, కావాలి జగన్. ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఇంత ప్రజావాహిని అందరూ కూడా పెద్దల విజయమ్మ గారు వస్తున్న పర్యటన చూసి మహిళలు ముఖ్యంగా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఉన్నప్పుడు కూడా వారిని అందరినీ పేరు పేరున కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాం. పెద్దలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారిని వేదికను అలంకరించడంగా కోరుతూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, నేను ఒక్కటే చెప్తూ ఉన్నాను మీకు, దయచేసి నిశ్శబ్దంగా 5 నిమిషాల తర్వాత పెద్దల విజయమ్మ గారు ప్రసంగిస్తారు. 5 నిమిషాలే. మాగుంట కుటుంబం అంటే మీకు తెలిసిన విషయమే. అది మాగుంట కుటుంబం 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 10 సార్లు
ఒంగోలు ప్రాంతంలోనే పోటీ చేయటం జరిగింది. ఉన్నప్పుడు కూడా 7 పర్యాయాలు పార్లమెంటుకి చేస్తూ ఇప్పుడు 8వ పర్యాయం పార్లమెంటుకు కూడా పోటీ చేయడం చూసాము. ఉన్నప్పుడు దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 2 వారాల క్రితము పెద్దల విజయమ్మ గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది, ముఖ్యంగా చెప్పాలంటే మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అభిమానులందరూ కోరారు ఒకటే, 5 సంవత్సరాలు అన్నా మీరు తెలుగుదేశం పార్టీలో సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయారు, ఫ్యాన్ కిందకి రాండి అన్నారు. ఫ్యాన్ కిందకి రాండి అన్నారు. అర్థం కాలే, 2-3 నెలలు పెట్టింది అర్థం చేసుకునే లోపల. ఫ్యాన్ కింద చల్లదనం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం అనేది తెలుసు ఉన్నది. ఈరోజు మనం ఫ్యాన్ కింద ఉంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన తర్వాత నుంచి ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుంది, గిరా 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 అని తిరుగుతూ ఉన్నదా లేదా? ఇది ఇంకా ఎన్నికల సమయం 11వ తారీఖు వచ్చేటప్పటికి ఇంకా గిరగిర 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 గిరగిర. కొందరు నాయకులు అంటుంటారు ఫ్యాన్కు స్విచ్ హైదరాబాద్లో పవర్ ఢిల్లీలో అని. ఎక్కడా లేదు. ఊరికే మీకేందంటే ఇది నిజమా కాదా? ఫ్యాన్ స్విచ్ మీ హృదయాల్లోనే ఉంది. ఆ పవర్ అనేది మీరిచ్చే పవర్లోనే ఉన్నది. అది మీరిచ్చే శక్తిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంతవంట ప్రయాణాలు చేయటం, పెద్దల విజయమ్మ గారు కూడా మిమ్మల్ని కలుసుకోవడం రావటం అంటే ఇది ఫ్యాన్ స్విచ్ అనేది ఎక్కడో ఉందా, ఇక్కడ ఉందా చెప్పండి? కనిగిరి నియోజకవర్గంలో ఉన్నది, కనిగిరి ప్రజల హృదయాల్లో ఉన్నది. ఉన్నప్పుడు కూడా అందువల్ల మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఫ్యాన్ గుర్తునే. ఎందరో కొందరు తొందరనే చెప్పారంట. ఉన్నప్పుడు నాకు మిత్రులు చెప్పారు, సిద్ధారాఘవరావు గారు వచ్చి మాగుంట కుటుంబం మోసం చేసిందంట, మాగుంట కుటుంబం పారిపోయింది అన్నదంట. మాగుంట కుటుంబమే లేకపోతే 2014 సంవత్సరంలో ఆయన ఏమన్నా ఎమ్మెల్యేగా గెలిచేవాడా, మంత్రి అయ్యేవాడా అని కూడా అడుగుతూ ఉన్నాను నేను. మాగుంట కుటుంబంతోనే 2014 సంవత్సరాల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కల్పించారు మాగుంట కుటుంబం. అది మర్చిపోయి మాట్లాడితే ఆయన చెప్పారు ప్రజలే బుద్ధి చెప్తారని. ఎవరు కనిగిరి ప్రజలు రాఘవరావుకి బుద్ధి చెప్తారా లేదా చెప్పండి? మనకు కావాల్సింది ప్రజాస్వామ్యం. మాగుంట కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రియమైన కుటుంబం. అది రాజశేఖర రెడ్డి గారు మాగుంట పార్వతమ్మ గారైనా విజయమ్మ గారు అయితే ఆమెని ఎప్పుడు కూడా సొంత చెల్లెల్లాగానే కూడా ఎప్పుడు కూడా చూసుకున్నామనే కూడా చూస్తున్నాం. ఈరోజు ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఆపండి, రాజకీయాన్ని రాజకీయంగా చేయండి అని మాగుంట కుటుంబం కూడా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ ఎన్నికల్లో మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. మనం అందుకు కంకణం కట్టుకొని మీరందరూ కూడా ఆహర్నిశలు కూడా పాటుపడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే విద్యావంతుడు, యువకుడు, సామాజిక వర్గం నుంచి వచ్చిన సోదరుడు బుర్రా మధుసూదన్ రావు గారిని ఎమ్మెల్యేగా చేయాలి మీరు. అదేవిధంగా మాగుంట్ల సుబ్బరామరెడ్డి వారసుడుగా ఉన్న నన్ను మాగుంట్ల శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీగా చేయాలని కూడా కోరుకుంటూ, మీ పవిత్రమైన ఓట్లని ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసి అత్యధిక శాతంతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.